Hi everyone, today our topic is multiples. సో మల్టిపుల్స్ని మనం గుణిజాలు అంటాం అనమాట. సో అసలు గుణిజాలు అంటే ఏమిటి? ఒక సంఖ్యను పునరావర్త సంకలనం చేయడం ద్వారా పొందే ఫలితాలను గుణిజాలు అంటారు. ఒక సంఖ్యను పునరావర్త సంకలనం చేయడం ద్వారా పొందే ఫలితాలను గుణిజాలు అంటారు. లేదా ఇంకొక విధంగా చెప్పుకోవచ్చు, ఏదైనా ఒక సంఖ్యను పూర్తి సంఖ్యలతో అంటే ఆ సంఖ్యను పూర్ణాంకాలతో కనుక గుణిస్తే మనకి వచ్చే ఫలితాలను గుణిజాలు అంటారనమాట. ఉదాహరణకి 5 యొక్క గుణిజాలు ఏంటి? మనకి 5 యొక్క గుణిజాలు 5 × 0. నెక్స్ట్ 5 × 1 = 5, 5 × 2 = 10, 5 × 3 = 15, 5 × 4 = 20 అండ్ సో ఆన్. సో మనం 5 యొక్క గుణిజాలు రాసినప్పుడు ఏం చేసాము? 5ని పూర్ణాంకాలతో గుణించాం. అంటే 0, 1, 2, 3తో గుణిస్తే మనకి ఫలితాలు ఏమొచ్చాయి? 0, 5, 10, 15, 20 అండ్ సో ఆన్. సో వీటినే మనం 5 యొక్క గుణిజాలని అంటాం అనమాట. ఏమంటాం? 5 యొక్క గుణిజాలు అంటాం. అలానే 6 యొక్క గుణిజాలు చూద్దాం. సో 6 యొక్క గుణిజాలు రాసినట్టయితే 6 × 0 = 0, 6 × 1 = 6, 6 × 2 = 12, 6 × 3 = 18, 6 × 4 = 24 అండ్ సో ఆన్. సో ఇక్కడ మనం ఏం చేసాము? 6 యొక్క గుణిజాలు రాసినప్పుడు ఏం చేసాము? ఈ 6ని పూర్ణాంకాలతో గుణిస్తే మనకు వచ్చిన ఫలితాలు ఏమొచ్చాయి? 0, 6, 12, 18, 24 అండ్ సో ఆన్. సో వీటినే మనం ఏమంటాం? 6 యొక్క గుణిజాలు అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ గుణిజాలు మనకి ఎందుకు అవసరం? సో ఈ గుణిజాలను మనం ఎందుకు నేర్చుకోవాలని మనం చూసినట్లయితే ఫస్ట్ది వేగంగా గణన చేయడానికి లేదా గణించడానికి. అంటే అర్థం ఏంటి? మన సమయంతో కూడిన పునరావర్త సంకలనానికి బదులుగా ఈ గుణిజాలు ఉపయోగించడం ద్వారా కూడా మనం వేగంగా గణించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 6ని పునరావర్త సంకలనం చేసినట్లయితే 6 + 6 + 6 + 6 సో ఇది పునరావర్త సంకలనం చేస్తే మనకి ఎంత వచ్చింది? ఆన్సర్ 24 వచ్చింది. సో 6ని మనం 4 సార్లు కలపడం వల్ల వచ్చింది. అలా కాకుండా మనం 6 యొక్క గుణిజాలు ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ. 6 యొక్క గుణిజాలు రాసినట్లయితే 6, 12, 18, 24 అండ్ సో ఆన్. సో మనం 6 యొక్క గుణిజాలు సంకలనం ద్వారా చేసినప్పుడు మొదటి 4 గుణిజాలు మొత్తం చేసినప్పుడు 24 వచ్చింది. అలానే మనకు గుణిజాల ద్వారా చేసినప్పుడు ఎంత వచ్చింది? 24 వచ్చింది. సో ఈ రెండింటిలో వేగమైన పద్ధతి ఏది? మనకి ఈ గుణిజాల ద్వారా చేసిందే మనకి వేగం అండ్ ఖచ్చితమైన ప్రక్రియ. సో ఇలాంటి సందర్భంలో మనకి గుణిజాలు అనేవి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అలానే సమాన గుంపులుగా అమర్చడానికి సంఖ్యలను అమర్చడానికి కూడా మనకి ఈ గుణిజాలు అనేవి ఉపయోగపడతాయి. ఉదాహరణకి 1 kg ఆనియన్స్ = 25 rupees, 2 kgs of onions = 2 × 25 = 50 rupees, 3 kgs of onions = 3 × 25 rupees = 75 rupees. అలానే 4 kgs of onions = 4 × 25 = 100 rupees. ఇలాగ సమాన గుంపులు చేయడానికి అంటే 1 kg ఆనియన్స్ 25 రూపీస్ అయితే 2 kgల ఆనియన్స్ ఎంత? 2 × 25. అలాగే 3 kgs కావాలంటే 3 × 25. అలాగే 4 kgs కావాలంటే 4 × 25 అవుతుంది. ఇలా సమానమైన గ్రూపులు చేయడానికి కూడా మనకి
గుణిజాలు అనేవి కూడా మనకు ఉపయోగపడతాయి. అలానే నిత్య జీవితంలో కూడా మనకి ఈ గుణిజాలు అనేవి ఉపయోగపడతాయి. ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి? వస్తువుల్ని సమాన వరుసల్లో అమర్చడానికి. ఉదాహరణకి ట్రేలో ఉన్న గుడ్లు. మనకి గుడ్లు ఉన్న ట్రేలో ఎలా ఉంటాయి? ఫస్ట్ వరుస సెకండ్ వరుస అలా ఉంటాయి కదా. సో సపోజ్ ఫస్ట్ వరుసలో 5 eggs ఉన్నాయి అనుకుందాం. అండ్ ఫస్ట్ సెకండ్ వరుసలో కలిపి ఎన్ని ఉంటాయి? అలా ప్రతి వరుస కూడా 5 eggs ఉన్నాయి. ఫస్ట్ వరుసలో 5 eggs ఉంటాయి. ఫస్ట్ సెకండ్ వరుసలో కలిపి ఎన్ని ఉంటాయి? మనకి 10 eggs ఉంటాయి. ఎలా వచ్చింది? 2 into 5. అలానే ఫస్ట్ వరుస, సెకండ్ వరుస, థర్డ్ వరుస మొత్తం 3 కలిపితే మనకి 3 into 5 ఎన్ని టోటల్? 15 eggs. అలానే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వరుసలో మొత్తం అన్ని కలిపితే మనకి ఎన్ని eggs ఉంటాయి? 4 into 5 is equal to 20 eggs ఉంటాయి మొత్తం కలిపి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 5 యొక్క గుణిజాలు మనకు వచ్చాయి. 5, 10, 15, 20. అంటే 5 యొక్క గుణిజాలు ఏంటి? 5, 10, 15, 20 అండ్ సో ఆన్. ఇవి మనకేంటి? 5 యొక్క గుణిజాలు అనేవి అవుతాయి అన్నమాట. అంటే వస్తువులను కూడా మనం సమానమైన వరుసల్లో అమర్చడానికి కూడా మనకి ఈ గుణిజాలు అనేవి మనకి ఉపయోగపడతాయి. అలానే సమయ గణన, సమయాన్ని గణించడానికి కూడా మనకి గుణిజాలు ఉపయోగపడతాయి. సమయం అనేది మనకి ఎలా సమానమైన స్టెప్స్ లో మనకి పునరావృతం అవుతుంది. అవి ఎలాగా? గంటలు, నిమిషాలు, సెకండ్లో మనకి పునరావృతం అనేది అవడం జరుగుతుంది సమయం. అందువల్ల సమయ గణన కూడా మనకి వేగంగా చేయాలంటే కనుక ఈ గుణిజాలు అనేవి మనకు అవసరం. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక ఉదాహరణ, 1 నిమిషం ఈజ్ ఈక్వల్ టు 60 seconds అని. 1 నిమిషం ఈజ్ ఈక్వల్ టు 60 seconds. సో 4 నిమిషాలకి ఎన్ని సెకండ్స్ అయ్యో మనకు కనుక్కోవాలంటే గుణిజాల ద్వారా ఎలా కనుక్కోవచ్చు మనం? 1 నిమిషానికి 60 seconds. 1 నిమిషానికి 60 seconds అయితే 2 నిమిషాలకి ఎంత? 2 into 60 ఈజ్ ఈక్వల్ టు 120. మరి 3 నిమిషాలకి ఎంత? 3 into 60 ఈజ్ ఈక్వల్ టు 180. 4 నిమిషాలకి ఎంత? 4 into 60 ఈజ్ ఈక్వల్ టు 240. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఏం కావాలి? 4 నిమిషాలకి ఎన్ని సెకండ్స్ అనేవి కావాలి? సో 240 సెకండ్స్ అనేవి మనకి రావడం జరిగింది. ఇది ఎలా చేసాం మనం? గుణిజాల 60 యొక్క గుణిజాల ద్వారా. అంటే 60 యొక్క గుణిజాలు ఏంటి? 60, 120, 180, 240 అండ్ సో ఆన్. సో గుణిజాల ద్వారా మనం చాలా వేగంగా చేసాము. అలా కాకుండా మనం పునరావృత సంకలనం ద్వారా చేయాలంటే అది చాలా టైం అండ్ శ్రమతో కూడిన ప్రక్రియ. సో సమయ గణనలో కూడా మనం ఈ గుణిజాలు అనేవి మనం ఉపయోగిస్తుంటాం అన్నమాట. అలానే 1 week ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డేస్? మనకి 7 days. 3 weeksకి ఎన్ని డేస్ అనేవి మనకు కావాలంటే మనం పునరావృత సంకలనం ద్వారా ఎలా చేస్తాము? పునరావృత సంకలనం ద్వారా 7 + 7 + 7 + 7 ఈజ్ ఈక్వల్ టు 21 days అని రాస్తాం. అలా కాకుండా మనం గుణిజాల ద్వారా ఫాస్ట్గా చేయొచ్చు. ఎలాగంటే 1 weekకి 7 days. 2 weeksకి ఎంత? 2 into 7 ఈజ్ ఈక్వల్ టు 14. 3 weeksకి ఎంత? 3 into 7 ఈజ్ ఈక్వల్ టు 21. సో మనకు కావాల్సింది 3 weeks కాబట్టి 21. ఇలా గుణిజాల ద్వారా కూడా మనం ఫాస్ట్గా చేయొచ్చు అనమాట. అలానే దూరాన్ని సమాన అడుగుల్లో ఈజీగా లెక్కించడానికి. అంటే మనం ఏదైనా భవనాన్ని కానీ దేవాలయాన్ని కానీ మనం 2 స్టెప్స్కి ఒకేసారి ఎక్కదలుచుకుంటే 2 స్టెప్స్ ఒకేసారి ఎక్కదలుచుకుంటే
మనకేమొస్తాయి 2, రెండవ స్టెప్పు, 4వ స్టెప్పు, 6వ స్టెప్పు, 8వ స్టెప్పు, అలా అండ్ సో ఆన్. సో ఇవన్నీ ఏంటి? 2 యొక్క గుణిజాలు. ఇవన్నీ ఏంటి మనకి 2 యొక్క గుణిజాలు అన్నమాట. సో ఇలాగ దూరాన్ని సమాన అడుగుల్లో కూడా మనం ఈజీగా లెక్కించవచ్చు. అలానే గుణిజాలను ఇంకా ఎక్కడ ఉపయోగిస్తారు? కాసాగు. కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. కాసాగు కనుక్కోవడానికి కూడా మనకి ఈ గుణిజాలు అనేవి ఉపయోగిస్తారు. ఉదాహరణకి 2 మరియు 3 యొక్క కాసాగు కావాలనుకోండి మనకి. ఫస్ట్ 2 యొక్క గుణిజాలు రాస్తాం. 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. అలానే 3 యొక్క గుణిజాలు రాస్తాం. 3, 6, 9, 12 అండ్ సో ఆన్. సో ఈ రెండింటిలో మనకి కామన్ గుణిజాలు ఏమున్నాయి? మొదటిగా 6 ఉంది. సో 6 అనేది అన్నింటికంటే కూడా కనిష్ట కామన్ గుణిజం. సో దీన్ని ఏమంటామంటే మనం కాసాగు అంటాం అనమాట. దీన్ని ఏమంటాం మనం కాసాగు. సో ఈ 6 అనేది దేనికి కాసాగు? 2కి 3కి కాసాగు ఏంటంటే 6. సో ఇవి ఇక్కడ మనకి ఏం ఉపయోగపడ్డాయి? కాసాగు కనుక్కోవడం కూడా మనకి ఈ గుణిజాలు అనేవి ఉపయోగపడ్డాయి అన్నమాట. సో కాసాగు కనుక్కోవడం కూడా మనకి గుణిజాలు అనేవి ఉపయోగపడతాయి. అలానే సంఖ్యల యొక్క క్రమం ప్యాటర్న్ తెలుసుకోవడానికి కూడా మనకి ఈ గుణిజాలు అనేవి ఉపయోగపడతాయి. అది ఎలా అంటే 3 యొక్క గుణిజాలు రాసామనుకోండి, మనం ఎలా రాస్తాం? 3, 6, 9, 12, 15 అండ్ సో ఆన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండవ గుణిజానికి మొదటి గుణిజానికి తేడా 3, అలాగే మూడో గుణిజానికి 4 గుణిజానికి తేడా. ఇలా ప్రతి దానికి కూడా వరుస గుణిజాల మధ్య తేడా ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. అంటే ఇది నిర్దిష్టంగా 3 అనేది ఉంటుంది. ఇది ఎక్కడా కూడా మారదు. సో అందువల్ల మనకి గుణిజాలు అనేవి కూడా ఒక నిర్దిష్టమైన క్రమాన్ని పాటిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 యొక్క గుణిజాలు రాద్దాం. 5, 10, 15, 20 అండ్ సో ఆన్. సో ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ప్రతి గుణిజానికి తేడా ఎంత? 5. సో ఇది ఇన్ఫైనిటీ వరకు కూడా ఈ తేడా ఎంత ఉంటుంది? నిర్దిష్టంగా 5 ఉంటుంది. సో కాబట్టి ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతాయి అన్నమాట గుణిజాలు. ఓకే, ఇప్పుడు గుణిజాల యొక్క లక్షణాలు తెలుసుకుందాం. ది ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిపుల్స్. సో గుణిజాల యొక్క లక్షణాలు తెలుసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చి ప్రతి సంఖ్యకు అనంత గుణిజాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 యొక్క గుణిజాలు తీసుకున్నట్లయితే 2, 4, 6, 8, 10, 12, 14 అండ్ సో ఆన్ ఇన్ఫైనిటీ. అలానే 5 యొక్క గుణిజాలు రాసినట్లయితే 5, 10, 15, 20, 25, 30 అండ్ సో ఆన్ ఇన్ఫైనిటీ. సో ప్రతి సంఖ్యకు కూడా అనంతమైన గుణిజాలు ఉంటాయి అన్నమాట. సో ఇది ఎప్పటి గుణిజాలు అనేవి కూడా అనంతంగా అలా కొనసాగుతూనే ఉంటాయి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ రెండోది వచ్చేసి 0 ప్రతి సంఖ్యకు గుణిజము. 0 ప్రతి సంఖ్యకు కూడా గుణిజం. ఎందుకని? 5 into 0 is equal to 0. 6 into 0 is equal to 0. 31 into 0 is equal to 0. 97 into 0 is equal to 0. And 8 into 0 is equal to 0. సో మనం ఏ సంఖ్యనైనా సరే 0తో గుణించినట్లయితే మనకి ఎంత వస్తుంది? 0 వస్తుంది. కాబట్టి 0 అనేది ప్రతి సంఖ్యకు కూడా గుణిజం. అలానే నెక్స్ట్ వన్, ప్రతి సంఖ్య కూడా తనకు తానే గుణిజం అన్నమాట. ఉదాహరణకి 9 into 1 is equal to 9. అలాగే 7 into 1 is equal to 7. 6 into 1 is equal to 6. And 5 into 1 is equal to 5. And 21 into 1 is equal to 21. సో మనం 1తో గుణించినప్పుడు ఏ సంఖ్య అయినా సరే సేమ్ సంఖ్య రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంఖ్య కూడా తనకు తానే ఒక గుణిజం అన్నమాట. గుణిజాలు పెరుగుతూనే ఉంటాయి. సో
ఇవి అనంతంగా అలా కొనసాగుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 గుణిజాలు రాసినట్లయితే 3, 6, 9, 12, 15, 18 అండ్ సో ఆన్. ఇలా ఇన్ఫైనైట్ వరకు కూడా అవి కొనసాగుతూనే ఉంటాయి. గుణిజాలకి అంతం అనేది లేదు. ఇవి అనంతంగా అలా కొనసాగుతూనే ఉంటాయి. అలానే గుణిజాలు ఒక సరళి, ఒక ప్యాటర్న్లో ఉంటాయి అన్నమాట. సో ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు 5 యొక్క గుణిజాలు రాసినట్లయితే 5, 10, 15, 20, 25 అండ్ సో ఆన్. సో ఇందులో ప్రతి గుణిజానికి తేడా ఎంత అంటే 5. అది ఇన్ఫైనైట్ వరకు కూడా అది నిర్దిష్టంగా 5 ఉంటుంది అన్నమాట. సో అందుకని గుణిజాలు ఒక ప్యాటర్న్ అనేది, ఒక సరళి అనేది ఫాలో అవుతూ ఉంటాయి. అలా నెక్స్ట్ వన్, ఒక సంఖ్య మరొక సంఖ్యకు గుణితమైతే అది దానితో భాగింపబడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 divided by 2 is equal to 4. అంటే దాని అర్థం ఏంటి? 8 అనేది 2తో భాగింపబడుతుంది. సో 2తో భాగింపబడుతుంది అంటే దాని అర్థం ఏంటి? 2కి 8 అనేది ఒక గుణిజం కాబట్టి సో భాగింపబడింది అనమాట. అంటే ఒక సంఖ్య మరొక సంఖ్యకు గుణితం అయితే అది దానితో భాగింపబడుతుంది. సో 2కి 8 అనేది ఒక గుణిజం కాబట్టి ఈ 8 అనేది 2తో భాగింపబడింది. అలానే ఇక్కడ 9 అనేది 3 యొక్క గుణితం కాబట్టి ఈ 9 అనేది 3తో భాగింపబడింది. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అసలు గుణిజాలంటే ఒక సంఖ్య యొక్క పట్టికనే గుణకార పట్టికలు ఉంటాయి కదా మనకి. సో ఆ గుణకార పట్టికలో వచ్చిన ఫలితాలనే మనం గుణిజాలుగా పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 into 1 is equal to 4, 4 into 2 is equal to 8, 4 into 3 is equal to 12, 4 into 4 is equal to 16, 4 into 5 is equal to 20 and so on. ఇవన్నీ కూడా మనకి నాలుగో ఎక్కంలో వచ్చిన ఫలితాలు. ఇవన్నీ ఏమొచ్చాయి మనకి 4, 8, 12, 16, 20 అండ్ సో ఆన్. సో ఇవన్నీ కూడా మనకేంటి 4 యొక్క గుణిజాలు. ఇవన్నీ ఏంటి మనకి 4 యొక్క గుణిజాలు. అంటే ఒక ఎక్కం, ఏదైనా ఒక సంఖ్య యొక్క ఎక్కంలో వచ్చిన ఫలితాలనే మనం ఆ సంఖ్య యొక్క గుణిజాలుగా పిలుస్తాం అన్నమాట. సో ఓకే, అర్థమైంది కదా. సో మీకు ఈ గుణిజాల టాపిక్ కూడా మీకు మరింత బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఇందులో ఏ సందేహం ఉన్నా సరే ఈ వీడియోని ఒకసారి మొదటి నుంచి చూసినట్లయితే కనుక మీకు మరింత అవగాహన అనేది రావడం జరుగుతుంది. ఈ క్రింద మీకు ప్రాక్టీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాక్టీస్ మీరు చేసినట్లయితే కనుక మీకు ఎంత అర్థమైంది అనేది మీకు సెల్ఫ్గా మీకు తెలుస్తుంది అనమాట. సో మరి ఒక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఆల్.